ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే సొంత జిల్లాలోని ప్రకాశం బ్యారేజ్ ని గాలికి వదిలేశారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిర్లక్ష్యం 4 జిల్లాలకు తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది. పక్కనే ఉన్న పులిచింతలపై దృష్టి పెట్టని వైనం రాష్ట్రంలో నీటి కరువుకు కారణమవుతుంది. కనిష్ట స్థాయికి కృష్ణా నీటి మట్టం. ప్రకాశం బ్యారేజ్లో పడిపోతున్న నీటి నిల్వ. 50 ఏళ్లలో తొలిసారి 3.5 అడుగులకు నీరు. 4 జిల్లాలకు తాగునీటి ఎద్దడి. ముందు చూపు లేని ప్రభుత్వం. సొంత జిల్లాలోని ప్రాజెక్టుపై మంత్రి నిర్లక్ష్యం. పులిచింతలపై దృష్టి పెట్టని వైనం. కృష్ణా డెల్టాను గాలికొదిలేసిన మంత్రి దేవినేని. రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన అంటూ హంగామా. బ్యారేజ్ దుస్థితిపై కళ్లు తెరవని వైనం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగునీటి అవసరాలు తీర్చే ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి దయనీయంగా మారింది. తాగునీటి ఎద్దడితో 1 కోటి మంది ప్రజలు ఈ 4 జిల్లాల పరిధిలో అల్లాడుతున్నారు. గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 3.5 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోయింది. పక్కనే ఉన్న నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే విద్యుత్ కేంద్రం అధికారులు నదీ తీరంలో పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని వాడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. 3 టీఎంసీల నీరు నిల్వ ఉండే ప్రకాశం బ్యారేజ్లో కేవలం 1 టీఎంసీ మాత్రమే ఉండడంతో జలాశయంలో ఎన్నడూ కనిపించని ఇసుక దిబ్బలు పైకి తేలాయి. కృష్ణా జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్లక్ష్యమే నీటి కష్టాలకు కారణమైందంటూ అటు రైతాంగం, ఇటు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పట్టిసీమ అంటూ నిత్యం ఆర్భాటం చేసిన మంత్రి దేవినేని పక్కనే ఉన్న పులిచింతలను పట్టించుకోని వైనమే ప్రకాశం బ్యారేజ్ దుస్థితికి కారణమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు కృష్ణానది మీద, కృష్ణానది లోపల, కృష్ణానది పక్కన ఉద్యమాలు చేశాడు. నీళ్ళలో దిగి ఉద్యమాలు చేస్తున్నాడు. 5 రోజుల్లో నీళ్ళు ఇస్తారు అని అన్నా కానీ 5 రోజుల పాటు ఎండిపోవాలా అనేటువంటి అన్న మనిషి ఇవాళ ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. ఈ ప్రాంత ప్రజానీకం యొక్క కడగళ్ళు తీర్చేటువంటి పరిస్థితి లేదా అని అడుగుతున్నాం. ఓ పక్క నుంచి పక్కన ఎగువ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రాలతో, కర్ణాటకలతో మంతనాలు జరిపి చక్కగా నీళ్లు తెచ్చుకున్నావు అంటే నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడ పెడుతున్నావు అనేటువంటి అడుగుతున్నావు. నువ్వు తిరిగేటువంటి తిరుగుడు ఏంటి అనేటువంటిది అడుగుతున్నావు. దోచుకునేటువంటి సొమ్ముని ఏ రకంగా ఉంది అని అడుగుతున్నాం. నీకు కావాల్సిందల్లా నీరు చెట్టు ప్రోగ్రాం, కోట్లాది రూపాయల ఆస్తులు, అంతే తప్ప ప్రజలకి గుక్కడి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దేవినేని ఉమా గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిత్యం పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వద్ద అనేక ఆందోళనలు నిర్వహించారు. నీటి ప్రాజెక్టులపై లెక్కలు చెప్పే మంత్రి బ్యారేజ్ దుస్థితిపై సమయానుకూలంగా ఎందుకు స్పందించలేకపోయారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే మంత్రిగారు మాత్రం రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ సీమ పర్యటనకు సిద్ధమవడం విమర్శలకు కారణమవుతోంది. జూన్ 2017కి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తాం, వైజాగ్ మంచినీళ్ళు తీసుకెళ్తాం, ఏరియల్ సిస్టాన్ని 10 టీఎంసీలు తీసుకెళ్తాం. అందరూ ఏదైతే వెలుగొండ టనల్ 1, టనల్ 2 డిసెంబర్ 17 టార్గెట్ చేసుకున్నాం. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని ప్రాజెక్టు క్లియరెన్స్ కమిటీ గతంలోనే అనుమతి ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్టు మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. మరో 10 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా దీనిపై మంత్రి దృష్టి పెట్టలేదనే ఆరోపణలున్నాయి. వీళ్లు ప్రకాశం బ్యారేజీ మీద పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోయిన జూన్ నాడు పెద్ద కిక్కిరిసిన వందలాది మంది పత్రికా విలేకరుల సమావేశంలో ఇదిగో మేము డెల్టాకి సకాలంలో నీళ్ళు ఇస్తాం, పంటలు వేసుకోండి, మాది పూచి బాధ్యత అని చెప్పిన ఈయన నీళ్ళు లేక ఎండిపోయింది. ఇంకేమన్నా ఆగస్టు 15 డెల్టా వచ్చుద్ది, పులిచింతలు వచ్చుద్ది, నదుల సంగమం జరుగుద్ది, అది ఇది మాటలు చెప్పిన ఈయన ఎందుకని నువ్వు నీళ్ళు లేకపోయావో మేము అడుగుతా ఉన్నాం. నీ మూలంగా పంటలు వేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకుడు గుంతలు, రాయలసీమ ప్రాజెక్టులు అంటూ మంత్రి దేవినేని ఉమా చేస్తున్న హడావుడి ప్రకాశం బ్యారేజ్ దుస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పులిచింతలపై చూపిన నిర్లక్ష్యానికి కృష్ణా డెల్టా రైతులు, 4 జిల్లాల ప్రజలు మూల్యం చెల్లించుకున్నారనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.